జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. ఏమన్నా? నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. అంటే నేను నమ్మకంగా, న్యాయంగా నేను పనిచేస్తాను. వేరే ఏం లేదు ఇక్కడ. ఇదే నాకు సాక్ష్యం. హల్లెలూయా. అంటే నీ మనస్సాక్షికి నువ్వు జవాబు చెప్పేటట్టు ఉండాల. నీ యజమానిని మోసం చేస్తున్నావా? లేకపోతే దేవుని నువ్వు మోసం చేస్తున్నావా? నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేయట్లేదు. నమ్మకంగా, యథార్థంగా నేను దేవుని కోసం ప్రయాసపడుతున్నాను, కుటుంబం కోసం ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను, ఏ పొరపాటు చేయట్లేదు, ఏ మోసం చేయట్లేదు, దేవుని పైన ఆధారపడ్డాను. అప్పుడు దేవుడు ఆ కష్టార్జితమును వారికి ఇస్తాడు. హల్లెలూయ. ఇక్కడ మోసపోయినా ఇంకొక దగ్గర నుంచి దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయ. ఇక్కడ నువ్వు ఓడిపోయినా ఇంకొక స్థలములో దేవుడు నిన్ను పైకెత్తుతాడు. హల్లెలూయ. యోసేపు ఒక దగ్గర పడిపోయడం, ఒక దగ్గర చెరసాలకు వెళ్ళిపోయాడు, ఇంకో దగ్గర దేవుడు డోర్ ఓపెన్ చేశాడు అతనికి. హల్లెలూయ. అవునా కదా? ఓపెన్ చేశాడా? ఎందుకు ఓపెన్ చేశాడు? ఆయన యథార్థవంతుడు, దేవుని పైన ఆధారపడ్డాడు, విశ్వాసం ఉంది, భయం ఉంది దేవుడు అంటే. అతన్ని ఆశీర్వదించాడు దేవుడు. నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. నిన్ను కూడా హెచ్చిస్తాడు దేవుడు. నిన్ను కూడా పోషిస్తాడు దేవుడు. నిన్ను కూడా ఆయన అన్ని విషయంలో కాపాడుకుంటాడు. హల్లెలూయా. అందుకని నువ్వు ఏం చేయాలంట? దేవుని నుండి దూరము వెళ్ళిపోవద్దు. 31:13 ఆదికాండము 31వ అధ్యాయము. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేస్తివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశములకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? చాలా చూడండి, ఇక్కడ దేవుడు ఒక సమయం వరకు నిన్ను కష్టపడనిస్తాడు. ఆ సమయం రావాల. అబ్రహాంను కూడా ఒక సమయం వరకు దేవుడు తన తండ్రి ఇంట్లో పెట్టాడు. సమయం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి లేచి నువ్వు బయలుదేరు అన్నాడు. దేవుడు నిన్ను కూడా ఇంతకాలము దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇంతకాలం నువ్వు ఎట్లా ఉన్నావంటే, నువ్వు ఎదగలేక ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా నీ గ్రోత్ అక్కడే ఆగిపోయింది. కానీ ఈరోజు దేవుడు నీ గ్రోత్ని ఏం చేయబోతున్నాడు? రేస్ చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ క్షణము నుండే నీ జీవితంలో ఆ గ్రోత్ అనేది మొదలు కాబోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా చప్పలు కొడదాం, రిసీవ్ చేసుకుందాం ఈ మాట. ఎస్, నేను ఎదగబోతున్నాను, నేను ఆశీర్వదించబడుతున్నాను, నేను దేవుని మహిమ చేత అభిషేకముతో నింపబడుతున్నాను. అవును, జ్ఞానముతో నింపబడుతున్నాను. దేవుని వాక్యము చేత, ఆ వాక్య జ్ఞానము చేత నింపబడుతున్నాను. అవును, పరిచర్య చేయాలని ఆశ నీకుంది. కానీ అందులో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఏం కావాలా? దేవుని కృప, దేవుని జ్ఞానము, దేవుడిచ్చు ఆ సర్వాంగ కవచం. మరి దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు ఇస్తున్నాను, ఇదిగో ఇక్కడ నుండి మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ బేతేల్ అన్నాడు ఇక్కడ కదా. నువ్వు ఎక్కడైతే రాయిని పెట్టి నూనె పోసి ఆయన పడుకున్నప్పుడు ఒకసారి అక్కడ ఆయనకి ఒక కల వచ్చింది. ఆయన నిజంగా లేచి ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు. ఆ దర్శనాన్ని చూసిన తర్వాత ఆయన అక్కడ దాన్ని ఆ రాయిని నిలబెట్టి నూనె పోసి అక్కడ ఆయన ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నేను ఆయనను. కాబట్టి ఇక్కడ నుండి నీ పరిస్థితి మారబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. 31:4 యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లా, నేను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడయ్యున్నాడు. చాలమ్మా. చూడండి, కొన్నిసార్లు మనము వాళ్ళపైన వీళ్ళపైన డిపెండ్ అయిపోతాం. కొన్నిసార్లు బ్యాంక్ లోన్ పైన డిపెండ్ అవుతాం. కొన్నిసార్లు శాలరీ పైన డిపెండ్ అవుతాం. కొన్నిసార్లు మనము
పేరెంట్స్ పైన డిపెండ్ అవుతాం, కొన్నిసార్లు భర్త పైన లేదా భార్య పైన, లేకపోతే ఎవరో ఒక వ్యక్తి పైన డిపెండ్ అవుతాం. నువ్వు ఎవరిపైన డిపెండ్ అయినా, వాళ్ళు నిన్ను చూసినా చూడకపోయినా ఒకటి గుర్తుంచుకో, ఎవరు నిన్ను చూస్తున్నారంట? ఏమన్నాడమ్మా ఇక్కడ? దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఎవరు నీకు తోడై ఉన్నా, ఎవరు నీకు ఆధారమై ఉన్నా లేకపోయినా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎవరు నీకు మాట ఇచ్చారు, మాట తప్పారు, కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఏ మాటనైతే వారు నీకు ఇచ్చారో అంతకంటే గొప్పగానే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు వాళ్ళ చేతిలో ఓడిపోయినా, మోసపోయినా, దేవుడు నిన్ను అంతకంటే గొప్పగా ఆశీర్వదించి వారిని సిగ్గుపరుస్తాడంట. హల్లెలూయా. దేవునితో రిలేషన్ నువ్వు బిల్డ్ చేసుకోవాలా. బిల్డ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. గ్రేట్ రిలేషన్షిప్. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. అట్లా కాదు, ప్రతి నిమిషము దేవా అని నువ్వు పలుకుతే ఆయన నీకు జవాబు ఇచ్చేటట్టు ఉండాలి. ఈరోజు అట్లా ఉన్నామా? ఉన్నారా? ఎవరన్నా? ఎవ్వరు లేరు. ఎందుకు లేరు? ప్రార్థన ఏది నీ జీవితంలో? సమయం ఎక్కడిచ్చావు? సమయం లేదు, ప్రార్థన లేదు. ఇంకా ఎప్పుడు దేవుడు మాట్లాడతాడు? ఎప్పుడు దేవుడు నీకు జవాబు ఇస్తాడు? ఎలా తెలుసుకుంటావు నువ్వు? ఎంతమందికి ఆశ ఉందమ్మా? హల్లెలూయా, హల్లెలూయా.